నమస్తే, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. గొప్ప ప్రజా పాలనాధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీఎం పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న ఆయన రాజకీయ ప్రస్థానం ఒక సుదీర్ఘ గాథ అని కొనియాడారు. 4 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కొనసాగుతూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ తనదైన ముద్ర వేశారని అన్నారు. ఆయన రాజకీయ చతురత, పరిపాలనా దక్షత, ప్రజలను మెప్పించే వాక్చాతుర్యం ఆయన్ను ఒక ప్రత్యేక నాయకుడిగా నిలిపాయని పేర్కొన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, విజనరీ లీడర్, కేవలం తెలుగు వాళ్ళకే కాదు భారతదేశంలో కూడా అంతటి ఘనచరిత్ర కలిగినటువంటి నాయకుడు మరెవరూ కూడా లేరు. అదే మన చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు 75వ జన్మదిన సందర్భంగా మా శ్రీకాకుళం జిల్లా తరఫున, తెలుగు ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి, మరి అటువంటి కృషి దాని ఎప్పుడు కూడా మనం తీర్చుకోలేము. ఈ 75 సంవత్సరాల వయసులో కూడా ఏ రకంగా ఆయన కష్టపడుతున్నారో, రాత్రి పగలను రాష్ట్రం గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్ర ప్రజల గురించి ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు నడిపిస్తున్నారో మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. సుమారు 40 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి రాజకీయ చరిత్ర భారతదేశంలో ఏ నాయకుడికి కూడా ఈరోజు లేదు. ఒకప్పుడు రాష్ట్రపతులు నిర్ణయించేవారు, ప్రధానమంత్రులు నిర్ణయించేవారు. దేశంలో మంచి సంస్కరణలను తీసుకొని రావడానికి అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రోత్సహించి ముందుకు నడిపించేవారు. అలాగే నేటి భారతదేశంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోదీ గారికి వెన్నంటే ఉంటూ భారతదేశం ఈరోజు అభివృద్ధి చెందడానికి, వికసిత భారతదేశానికి, అలాగే ఆంధ్రప్రదేశ్